పుష్య అమావాస్య ఈరోజు. ఈ పుష్య అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు కదా, దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ చొల్లంగి అమావాస్య అనేటువంటిది తూర్పుగోదావరి జిల్లా వాళ్లకు సంబంధించినటువంటి పండుగ. అది నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందింది. అందువల్లనే పంచాంగాల్లోనూ క్యాలెండర్లలోనూ కూడా చొల్లంగి అమావాస్య అని ప్రత్యేకించి ఇస్తూ ఉంటారు. ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్య. ఆ చొల్లంగి తీర్థము అనేటువంటి పేరు కూడా ఉన్నది. పెద్ద తిరునాళ జరుగుతూ ఉంటుంది. అసలు తిరునాళ అనే పదానికి భగవంతుని గురించి చేసేటువంటి ఉత్సవము. తిరు అంటే భగవంతుడు, నాడు అంటే ఆ రోజు అని అర్థం. ఆ 15 రోజులు భగవంతుడు ఆ ప్రదేశంలో అక్కడ నివసించి ఉంటాడు కనుక ఆ 15 రోజులు ఆ ఉత్సవాన్ని జరుపుతారు. చొల్లంగి ఉత్సవం దాని పేరు. అయితే ఈ చొల్లంగి అనేటువంటి పేరు ఈ అమావాస్యకి ఎందుకు వచ్చింది అంటే, ఈ ఉత్సవం కానీ ఈ తిరునాళ్ళ కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే, ఈ చొల్లంగి అనే గ్రామం ఉన్నది సముద్రపు ఒడ్డున, కాకినాడకు దగ్గరగా ఉంటుంది చొల్లంగి అనే గ్రామం. అసలు మొట్టమొదట అక్కడ ప్రారంభమైంది ఈ అమావాస్య ఉత్సవం. పౌర్ణమి నుంచి దీక్ష తీసుకుని వాళ్ళు ఆ 15 రోజులు సముద్ర స్నానం చేసి అక్కడ దేవతారాధన సాధనగా చేస్తారు. అమావాస్యతో అది పూర్తి అవుతుంది. ఈ 15 రోజులు ఎవరు చేస్తారు అంటే ఆ గ్రామానికి చెందిన వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. ఒక అమావాస్య నాడు మాత్రం దేశాల నుంచి విదేశాల నుంచి కూడా ప్రత్యేకించి ఆ సమయంలో అక్కడికి వచ్చి అక్కడ సముద్ర స్నానం చేయాలి ఆ భగవంతుని సన్నిధిలో అనేటువంటి ఆలోచనతో అనేక మంది తీర్థ ప్రజలు అక్కడికి చేరుకుంటారు కనుక దానికి ఆ ప్రత్యేకత కలిగింది. రామాయణాన్ని అనుసరించి కూడా ఓ చరిత్ర ఉన్నది చొల్లంగి అమావాస్యకు. రామచంద్రుడు అరణ్యవాసం చేసే సమయంలో అనేక చోట్ల సంచరిస్తూ అక్కడికి కూడా వచ్చాడు అని. ఆ వచ్చినప్పుడు ఈ అమావాస్య నాడు ఆ సముద్రము వద్ద ఉండి అతడు చేయవలసినటువంటి తీర్థ విధులు ఇవన్నీ చేసి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అనేటువంటి ప్రతీతి కూడా లోకంలో ఓ కథ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవము అని మనం వాగ్వివాదాలు చేసుకునే కన్నా ఆయన ప్రతిష్ఠించాడు అని విశ్వసిస్తే ఆనందం. ఎవడో తీసుకొచ్చి పెట్టాడు అంటే అందులో అంత ఆనందం ఉండదు. కనుక మనకు కావలసింది ఆనందమే కానీ దుఃఖం కాదు కదా. అందువల్ల రాముడే అక్కడ ప్రతిష్ఠ చేశాడు అంటంలో మనమేమీ సందేహించవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఆ ప్రతిష్ఠ చేసింది కూడా ఎప్పుడు అంటే అమావాస్య నాడే. ఈ చొల్లంగి అమావాస్య అని ఎప్పుడు చెబుతున్నామో అప్పుడు ప్రతిష్ఠ చేసి అక్కడ తీర్థ విధులు ఆచరించి ఆ సముద్ర స్నానం చేశాడు కనుక ఆ రామచంద్రుడే సాక్షాత్తు పరాత్పరుడే ఆ విధంగా అక్కడ ఆచరించాడు కనుక ఈ విధంగా అమావాస్య నాడు అక్కడ స్నానం చేసి తీర్థ విధులు పెట్టుకుని పెద్దలను తలుచుకుని ఆ ఉత్సవంలో పాల్గొనటం ఒక సంప్రదాయంగా లోకంలో వచ్చింది. ఆ సంప్రదాయాన్ని అనుసరించే ఈ పుష్యమాసంలో చిట్ట చివరి రోజున అమావాస్య నాడు తప్పక ఆచరిస్తారు. అలా ఆచరించడం వల్ల ఆచరించిన వాళ్ళంతా ఎన్నో ఫలితాలను పొందినట్లుగా మనకు రుజువులు ఉన్నాయి. ఆ కారణం చేత అంత గొప్పది చొల్లంగి అమావాస్య. ఆ చొల్లంగి అనేది ఎందుకు వచ్చింది అంటే ఆ ఊరు పేరు చొల్లంగి, అందువల్ల అక్కడ ఉత్సవం జరుగుతుంది కనుక ఆ పేరు వచ్చింది. అమావాస్య నాడు మాత్రం తప్పనిసరిగా పనిచేస్తారు.